గుడ్ మార్నింగ్ ఎవ్రీవాన్. వెల్కమ్ టు డే 5. సో ఇప్పుడైతే మేము చెక్అవుట్ చేస్తున్నామన్నమాట. ఇక్కడ 1 నైట్ స్టే. బట్ బయట వ్యూ పాయింట్ చూసారు కదా ఎంత అందంగా కనిపించిందో. ఇప్పుడే మేమైతే బ్రేక్‌ఫాస్ట్ చేసాము కంప్లీట్‌గా. చాలా ఎక్కువ తినేసాడనమాట మా డ్యాడీ పాపము. అండ్ అలాగే మా స్నిగ్ధ అయితే ఏరేరి తింటుంది. అసలు దానికి నచ్చలేదు ఫుడ్. సో వి ఫైనల్లీ కంప్లీటెడ్ బ్రేక్‌ఫాస్ట్ అనమాట. ఇక్కడ చూస్తున్నారా టైనీ బనానాస్ చూడండి ఎంత క్యూట్‌గా అనిపించాయో. తర్వాత మేమైతే కాసేపు అట్లా ఇంట్లోకొచ్చి రిలాక్స్ అయ్యాము. స్టార్ట్ అయ్యింది 10:00 ఏమో. సో అట్లా కొద్దిసేపు ఉయ్యాలుంటే నేను మా స్నిగ్ధ ఇద్దరం అలా అలా ఊగేసామన్నమాట. చూడండి బయట వ్యూ కూడా చాలా వెదర్ అయితే అసలు ఎండనే లేదు, చల్లగా ఉంది. హ్యాపీగా అనిపించింది నాకైతే. ఇప్పుడైతే అలపి నుండి మేమైతే కొచ్చికి వెళ్ళిపోతున్నాం అనమాట. ఇంకా కొచ్చి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్‌కి చేరుకొని మళ్ళీ అక్కడి నుంచి ఫ్లైట్ తీసుకొని హైదరాబాద్ వెళ్ళిపోవడము. సో ఇది. అండ్ మధ్యలో మనమైతే కొన్ని ప్లేసెస్‌ని అయితే కవర్ చేద్దాము. అండ్ ఈ వీడియో అస్సలు మిస్ చేయకండి. సో ఇంపార్టెంట్ విషయాలు మనమైతే ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాం అనమాట. సో వెళ్ళిపోదాం పదండి. అదేం స్టెప్ స్నిగ్ధ? అలా కొచ్చికి వెళ్తున్న దారిలో మాకైతే ఈ సీ బ్రిడ్జ్ కనిపించింది. చాలా బ్యూటిఫుల్‌గా అనిపించింది వ్యూ పాయింట్. సో దగ్గర నుంచి చూసే అవకాశం వచ్చిందనమాట. ఇక్కడ చూసే ఈ సిమెంట్‌వి ఉన్నాయి కదా! అవి రాళ్ళు చాలా పెద్దగున్నాయన్నమాట. అసలు వాటి మీదకి ఎక్కుదామని అనుకుంటే చాలా పెద్దగా అనిపించాయి దగ్గర నుంచి. ఇంకా అవి ఎక్కలేకపోయాము. సో ఇక్కడ నుంచే వ్యూ పాయింట్‌ని ఎంజాయ్ చేసి నేనైతే బయటకొచ్చేసామన్నమాట. ఇంకా మా రిటర్న్ జర్నీ స్టార్ట్ చేస్తున్నాము మళ్ళీ. సో ఇప్పుడే మేమైతే కొచ్చి పోర్ట్ బ్లేర్ దగ్గరికైతే వచ్చేసాము. ఇక్కడే ఉన్న సెయింట్ ఫ్రాన్సిస్ చర్చ్‌లోకైతే ఎంటర్ అయిపోయినామనమాట. ఇదొచ్చేసి యూరోపియన్ వాళ్ళు దీన్ని బిల్డ్ చేశారు. అంటే యూరోపియన్‌కి చెందిన పోర్చుగీస్ వాళ్ళైతే ఈ యొక్క చర్చ్‌నైతే బిల్డ్ చేయడం జరిగింది. ఇక్కడ వుడెన్ స్ట్రక్చర్ అంతా చూస్తుంటే చాలా ఓల్డ్ అండ్ వుడెన్ స్ట్రక్చరు చూస్తున్నారా? సో దీని ఆర్కిటెక్చర్ స్టైల్ చూసుకుంటే గనక గోతిక్ ఆర్కిటెక్చర్ అంట. అలాగే కొంచెం ఇటాలియన్ ఫ్రెస్కోస్ కూడా వీళ్ళకి అయితే ఇంక్లూడ్ చేశారు దీంట్లో. అండ్ లోపల చూసుకున్నట్లయితే కనుక మనకి పెద్ద పెద్ద చాండ్లియర్స్ కనిపిస్తున్నాయి. అండ్ బెంచెస్ కూడా చాలా స్ట్రాంగ్‌గా ఉన్నాయి. మేమైతే అలా కూర్చొని ప్రార్థించుకొని బయటకైతే వచ్చేసాము. అండ్ పక్కన చూసుకుంటే కనుక ఏన్షియంట్‌కి సంబంధించిన స్క్రిప్ట్స్ ఏవైతే ఉన్నాయో లార్డ్ జీసస్ ఉన్నారు కదా! తన గురించి చాలా రాశారు. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే వాస్కోడి గామా మనకి తెలుసు కదా! సీ రూట్‌ని కనుగొన్నారు. సో అది ఇండియాలో కొచ్చి పోర్ట్ బ్లేర్ నుంచి యూరోపియన్ కంట్రీస్‌కైతే వాళ్ళు ఆయన కనుగొన్నారనమాట. అండ్ ఆయన ఎప్పుడైతే థర్డ్ విజిటింగ్‌కి ఇండియా వచ్చారో అతను ఇక్కడే చనిపోవడం జరిగింది. సో అతని డెడ్ బాడీని ఇదే చర్చ్‌లో ఉంచారంట. ఈ విషయం నాకు అంటే నేను రీసెర్చ్ చేశాను కాబట్టి నాకు తెలిసింది. సో ఆఫ్టర్ దట్ మళ్ళీ ఒక 14 ఇయర్స్ అలా ఉంచిన తర్వాత అక్కడి నుంచి లిస్బాన్‌కి ఏదైతే అతని డెత్ రిమైన్స్ ఉన్నాయో అవన్నీ కూడా మళ్ళీ ఎక్స్‌పోర్ట్ చేసేసారంట. ఎక్కడికి? లిస్బాన్ అంటే యూరోపియన్ కంట్రీస్‌కి మళ్ళీ తీసుకెళ్ళిపోయారంట. సో ఇది వాస్కోడి గామా యొక్క డెత్ మిస్టరీ అనమాట. అండ్ ఇప్పుడే మేమైతే బయటకొచ్చి అలా స్నాక్స్ తిన్నాము హ్యాపీగా. అండ్ ఇక్కడ అయితే ఫిషింగ్ నెట్స్ ఉన్నాయి. సో ఫిషింగ్ వాళ్ళు ఉన్నారనమాట. ఫిషర్స్ ఉన్నారు. సో వాళ్ళైతే ఫిషింగ్ చేస్తున్నారు. చూద్దాము. సో ఇప్పుడైతే ఇక్కడ ఫిష్ మార్కెట్‌లో చూస్తున్నారు కదా! ఈ ఫిషెస్ అన్నీ గూడా ఇక్కడ స్క్విడ్ గూడా అమ్ముతున్నారు. సో మేమైతే స్క్విడ్ టేస్ట్ చేద్దాం అనుకోని లంచ్ చేద్దామని ఇటు పక్కకైతే వచ్చేసామన్నమాట. ఇక్కడే చాలా స్టాల్స్ ఉన్నాయి మనకి ఫుడ్ తినడానికి ఫోర్ట్ పక్కనే. సో ఇప్పుడే మేము ఫుడ్ అయితే ఫిష్‌కి సంబంధించిన ఫుడ్ అయితే ఆర్డర్ చేసుకున్నాము. స్క్విడ్ ఫ్రైడ్ రైస్ ఉండే అది తిన్నామన్నమాట. చాలా బా అనిపించింది. అండ్ ఇక్కడ ఇప్పుడు మీకు ఫిషింగ్ ఎలా చేస్తున్నారో చూపించబోతున్నాను. చూసేయండి ఈ వీడియోలో.
పర్లేదు బానే దొరికాయి వీళ్ళకి. కొర్రమట్టలు, అలాగే బురక చేపలంటారు గదా! అవి దొరికాయి. ఇక్కడ చూస్తున్నారా షిప్ ఒస్తుంది. చాలా కంటైనర్ లోడ్ తోటి పెద్దది. సో, ఫస్ట్ టైమ్ చూసాననమాట అది. అంత పెద్ద కంటైనర్స్‌తో ఒక షిప్‌ని. అండ్ ఇక్కడ నుంచే మనకి చాలా స్పైసెస్ అయితే ఎక్స్‌పోర్ట్ అవుతాయి. అలాగే టీ పౌడర్ సో, ఇక్కడ నుంచి చాలా న్యాచురల్‌గా పండించే ఫుడ్ ఐటెమ్స్ కానీ ఇవన్నీ కూడా ఎక్స్‌పోర్ట్ చేస్తారనమాట వేరే అదర్ కంట్రీస్‌కి. సో, అప్పట్లో మనకైతే సీ రూట్ కనుగొన్నారు కదా! వాస్కో డి గామా ఇక్కడికి 3 టైమ్స్ విజిట్ చేశారు తను. సో, ఇది చాలా స్పెషల్ ప్లేస్ అండి. మీరు కూడా ఒక్కసారైనా విజిట్ చేయండి ఈ పోర్ట్ బ్లెయిర్‌కి. ఇక్కడ నుంచే మనకైతే షిప్స్ ద్వారా ఎక్స్‌పోర్ట్ అయితే అయ్యేవన్నమాట. ముడి సరుకులు. ఓకే. అంటే గూడ్స్ అని చెప్తారు గైస్. అయితే పోర్ట్ దగ్గర నుంచి చూపిస్తున్నాను చూడండి. పైన ఎలా కనిపిస్తున్నాయో పెద్ద పెద్ద షిప్ లోడ్స్. సో, ఇక్కడ కంటైనర్స్ పెట్టడానికి ఈ పెద్ద మిషన్‌ని యూజ్ చేస్తారంట. దానితోని కంటైనర్స్ లేపి సెట్ చేస్తారనమాట. దగ్గరికెళ్తే చాలా వెయిట్ ఉంటాయి అవి. ఇంచుమించు 1000 టన్స్ పైనే ఉంటాయంట ఒక్కొక్క కంటైనర్ వెయిట్. సో, అంతంత వెయిట్ ఎలా ఆపుతుందో నాకైతే తెలీదు. బట్ ఇంకా అదే ఎక్స్‌పోర్ట్‌కి సంబంధించిన విషయాలు. ఇప్పుడే మేమైతే సిటీలోకి ఎంటర్ అయిపోయాము. కొచ్చి సిటీ. చూస్తున్నారు కదా! సిటీలోకొచ్చిన తర్వాత మాకైతే మళ్ళీ ఒక హైదరాబాద్ ఫీలింగ్ వచ్చిందనమాట ఇక్కడ. సో, కొచ్చి పోర్ట్ చూసిన తర్వాత ఇంకా స్నిగ్ధ అయితే ఒకటే ఏడుపనమాట. తనకి బీచ్‌కెళ్ళి ఆడుకోవాలని. కొచ్చిలో మనకి చాలా బీచెస్ ఉన్నాయి. బట్ అన్‌ఫార్చునేట్‌లీ వి డోంట్ హ్యావ్ ఎనఫ్ టైమ్. బట్ తనని కాంప్రమైజ్ చేయడం చాలా కష్టమైపోయింది మాకైతే. అక్కడే పక్కనే ఉన్న పోర్ట్ బ్లెయిర్‌కి అయితే తీసుకెళ్ళి అలా ఒక బోట్ రైడ్ చేసుకొని మళ్ళీ మేమైతే ఎయిర్‌పోర్ట్‌కి వచ్చేసాము. ఎయిర్‌పోర్ట్ దగ్గరలో మేమైతే స్నాక్స్ తిన్నాము. ఈవినింగ్ ఆల్మోస్ట్ 5, 6 అవుతుంది ఇప్పుడు. ఇప్పుడే మేమైతే మళ్ళీ అక్కడ స్టే చేయడానికి ఇంకో హోటల్‌కి అయితే వెళ్తున్నాము. సో, మీరు కూడా మాతో పాటు వచ్చేసేయండి. ఫైనల్లీ మా టైం అయితే వచ్చింది. కేరళని విడిచిపెట్టి వెళ్ళే టైం అనమాట ఇది. ఇంకా ఎర్లీ మార్నింగ్ 5 అవుతుంది. ఇప్పుడే మేము టీ తాగడానికని వచ్చేసాము. మనకైతే 6:30కి ఫ్లైట్ ఉందనుకుంటా. సో, మేమైతే అన్ని అరేంజ్మెంట్స్ చేసేసుకున్నాము. అండ్ ఇంకొకటి కోచి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ యొక్క ప్రత్యేకత గురించి మాట్లాడదాం ఇక్కడ. సో, ఇక్కడ ఎటువంటి మనకి కరెంట్ పవర్ కానీ మనం యూజ్ చేయకుండా సోలార్ ఎనర్జీతోనే వీళ్ళైతే ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూస్ చేస్తున్నారంట. వరల్డ్స్ ఫస్ట్ సోలార్ ఎనర్జీ ఎయిర్పోర్ట్ ఏదైతే ఉందో అది కొచ్చిలో ఉందన్నమాట. తప్పకుండా మీరు కూడా ఈ విషయాన్ని మర్చిపోకుండా గుర్తుపెట్టుకోండి. అండ్ ఇక్కడ చూడండి స్కైలో ఉన్న క్లౌడ్స్, అలాగే ఆ రివర్స్ అండ్ ఆ హిల్స్, ఆ సన్‌రైజ్, ఆ స్కై అబ్బబ్బబ్బబ్బా! అమేజింగ్‌గా కనిపిస్తుంది వ్యూ మాత్రం. సో, మేము ఇంకా మార్నింగ్ అయిపోయింది. ఇంకా హైదరాబాద్ రీచ్ అయిపోయాము ఫైనల్లీ. సో, ఇప్పుడే మా లగేజెస్ అన్నీ కలెక్ట్ చేసుకొని మేమైతే హైదరాబాద్ నుండి ఇంకా మన ఇంటికైతే వెళ్ళబోతున్నాం అనమాట. సో, దిస్ ఈజ్ అవర్ కేరళ ట్రిప్. ఐ హోప్ యూ లైక్డ్ దిస్ వీడియోస్ గైస్. సో, మేము మ్యాక్సిమం కవర్ చేశాను. అండ్ ఇంకా ప్లేసెస్ కూడా ఉన్నాయి కవర్ చేసేటివి. మళ్ళీ నేను 2030 కానీ 2029 కానీ ప్లాన్ చేసుకుంటాను మళ్ళీ కేరళ వెళ్ళడానికి. అప్పుడు ఆ టైంకి వెళ్తే మనకి నీలకురించి ఫ్లవర్స్ అయితే ఉంటాయి. సో, అవి ఆ బ్లూమ్ చూడడానికైనా వెళ్ళాలనుకుంటున్నాను. సో, అప్పుడే మళ్ళీ ప్లాన్ చేస్తాను కేరళ ట్రిప్. సో, అంటిల్ దెన్ టేక్ కేర్. బాయ్. సీ యూ ఆల్.